ఇదం వాలికే సునకో సునకః. కుక్క పిక్క మీద పుట్టుమచ్చుంటే అది నడిచిన చోట గడ్డి మొలవదు, అది తిరిగే చోటల్లా కరు విలయతాండవం చేస్తుంది. కుక్కతోక కుడిపక్కకు వంగి ఉంటే యజమానురాలి మడం మీద పాము కాటు తప్పదు. 6 వేళ్లు 12 గోళ్లున్నాయి. ఇది మసిలే చోట అరాచకం విలయతాండవం చేసేస్తుంది. పెళ్ళైన దంపతులు ఎవ్వరూ సుఖంగా ఉండరు. పెళ్లి అవ్వాల్సిన వాళ్ళకి పెళ్లే కాదు, శుభకార్యాలు జరిగే చోట అశుభకార్యాలు అయిపోతాయి. ఇది ఇక్కడ ఉంటే ఈ జన్మలో మీకు పెళ్లి జరగదు. చూడు, పెళ్లి చేసుకోవడం విడిపోవడం మన చేతిలో ఉంది, కానీ కుక్కపిల్ల చేతిలో లేదు. రేపు నీ కొడుకు పుడతాడు, అప్పుడు ఇంకో జ్యోతిష్కుడు వచ్చి వీడి ఇంట్లో ఉంటే మొత్తం నష్టం అంటాడు. వాడు అన్నాన్ని వెంటనే నీ కొడుకుని తీసి పారేస్తావా? నిర్ణయం అనేది మనిషిగా తీసుకో. అంటే మనకి పుట్టబోయే బిడ్డ ఈ కుక్కపిల్ల సమానమా? ఏది ఏమైనా సరే ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏమైనా సరే ఇది ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకంటే నీకు కుక్కపిల్ల ఎక్కువ? అవును. ఇది ఇంట్లో ఉన్నంత వరకు నేను ఇంటి గడప కూడా తొక్కను. నువ్వు ఈ ఇంటి గడప తొక్కాలంటే ఇది ఈ ఇంట్లోనే ఉండాలి. అంతేనా? అంతే. గుడ్. నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే ఈ కుక్కపిల్లకే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీ మిస్అండర్స్టాండింగ్స్ ఇలాగే ఉంటే మీ ఇద్దరి మధ్య ఈ కుక్కపిల్లే కాదు, కోతులు, కొండముచ్చులు, వింత వింత మృగాలు చేరిపోతాయి. నువ్వు ఆ రోజు అన్నావు కదా, మీరు అలా వెళ్ళి ఇలా మాట్లాడి ఇది ఇది అది 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 ఇది అని ఆ పని ఇప్పుడు నువ్వే చేయొచ్చుగా. ఇంటి కుక్కే అంత ఎక్కువైతే ఆ ఇంటి కాబోయే కోడల్ని నేను నా తక్కువ? అంతే. వాళ్ళ పెంపుడు కుక్కలకి వాటి గొలుసులకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వరు. కొంతమంది ఆడవాళ్ళు అంతే ఆలోచించరు. అందుకే అన్నారు త్రిబుద్ధి ప్రళయాంతక. వాళ్ళ తరఫున కూడా మనమే ఆలోచించాలి. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ జీవితాల్ని గొప్పగానే సమర్థించుకుంటారు. జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. మన వాడిని ఈ కుక్కపిల్ల డ్రామా నిజమని అందరూ నమ్మేశారు. మనం చిన్న అండర్స్టాండింగ్ తో విడిపోయినా భలే బాధగా ఉందిరా. మనం అనుకున్నది సాధించాలంటే ఇలాంటి కష్టాలు తప్పవు. చూడు, మన కోసం చెస్ లో పావులు ఎలా కదులుతాయో చూడు. అందరికీ రాత్రులే కళ్ళొస్తాయి. నాకు రాత్రి పగళ్ళు కలలైపోయాయి. కల కాదు, నిజం. నీతో మాట్లాడడానికి వచ్చా. మన ఇద్దరం విడిపోవడంలో చేదు తెలిసిన వాడు. మళ్ళీ మన ముందే ఇలాంటి కథ ఇంకోటి జరగకూడదు. నాకు బ్యాంక్ టైం అవుతుంది. చెప్పేదేదో అర్థం ఎలా చెప్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళొచ్చు. సుభద్ర ప్రసాదులు గొడవ పడుతున్నారు. కాదు, విడిపోవాలనుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు విడిపోవాలి? సుభద్రకు నువ్వు నచ్చ చెప్పొచ్చు కదా. నచ్చ చెప్పడానికి సుభద్రయ్య నా కన్న కూతురు కాదు, పరాయి పిల్ల. కాని ప్రసాద్ మీ కన్న కొడుకు. మీరే అతనికి నచ్చ చెప్పొచ్చుగా. ఓకే, వాడి బాధ్యత నేను తీసుకుంటా. సుభద్ర బాధ్యత నువ్వు తీసుకో. అతను అన్న మాటకి తను చాలా బాధపడింది. ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించడం? ప్రతిదీ మీకు చిన్న విషయంలాగే అనిపిస్తుంది. 10 మంది అమ్మాయిలతో తిరగడం, నాలాంటి జీవితాల్ని పంజరంలో పక్షులా చేయడం, తప్పు తాగడం, తప్పులు చేయడం, అన్ని మీకు చిన్న విషయాలే. ఈ చిన్న విషయాలే ఆత్మాభిమానం గలవారికి చాలా పెద్ద విషయాలని గుర్తుంచుకోండి. మీ దారిలో నడిచే మీ కొడుకు అహంకారానికి సుభద్రను తల వంచమని ఎలా చెప్పను? వాళ్ళిద్దరు విడిపోవడం అనేది ఆ అమ్మాయి అదృష్టంగా నేను భావిస్తున్నాను. 20 సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరి జీవితాలని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వాళ్ళిద్దరూ విడిపోవడం అదృష్టమో దురదృష్టమో నీకే అర్థమవుతుంది. వెనకెందుకు చూడాలి? నా జీవితాన్ని అలా చేసిన మీరు ముందే ఉన్నారుగా. మిమ్మల్ని అడుగుతాను. నా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని నా తల ఉంచారు. మీ స్నేహితుల చేత నన్ను ఉంపుడుగత్తి అనిపించారు. మీ ఉంపుడుగత్తుల చేత నువ్వెవరైనా అడిగించారు. ఆవిడన్నది కరెక్టే. ఏం కరెక్ట్? కరెక్టే. అలా అని నువ్వు అనుకున్నావు. ఆహా, ఒక అమ్మాయిని హత్య చేసి మీ హోదా పలుపడితో తప్పించుకోవడం కూడా నేను అనుకునేదేనా? మీరు చేసింది కాదా? ఇది అబద్ధం, ఇది నిజమని నిన్ను నేను ఇప్పుడు నమ్మించవలసిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఏంటంటే అంత పొగరు? ఆవిడికే పొగరు. అవును. మీ అబ్బాయిని మొదటిసారి చూసినప్పుడే నాకు మంచి అభిప్రాయం లేదు కనుక సుభద్ర విడిపోవడం నేను సమర్థిస్తున్నాను. అయినా ఇలా ఏదో ఒక వంక పెట్టుకుని నాతో మాట్లాడడానికి వస్తే నేను మీకు లొంగిపోతాను అనుకున్నారా? సముద్రాలు ఎండిపోవచ్చు, కానీ ఈ శారదే. ఆవిడే కరెక్ట్. ఆయనే కరెక్ట్. చూడు, ఒకరిని లొంగ తీసుకోవడం, చుట్టూ తిప్పించుకోవడం నాకు క్షణాల పని. ఒకప్పటి ఆనంద్ కుమార్ అయితే ఎస్, కానీ ఇప్పటి ఆనంద్ కుమార్ వేరు. వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత మనిద్దరం పంచుకుందామని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఆ బాధ్యత నేనే తీసుకుంటా. మీకు బ్యాంక్ టైం అయినట్టుంది, వస్తా. ఆయన ప్రవర్తనే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం. అందుకని
ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి తప్పైపోయిందని ఒప్పుకుంటే వాళ్ళిద్దరు ఒకటవుతారు. పేలింది చాలే పేరమ్మా. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని మీ మేడం గారు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన క్షమిస్తాడు, అప్పుడే ఒకటవుతారు. తప్పు ఆయనదైతే ఆవిడెందుకు కాళ్ళు పట్టుకోవాలి? ఆవిడిదే తప్పు. అలాంటప్పుడు ఆయన కాళ్ళు పట్టుకోవడంలో తప్పేమిటి? అంటే నువ్వు ఆయన సమర్థిస్తున్నావా? నువ్వు ఆవిడ్ని సమర్థిస్తున్నావా? రేయ్, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చి మీ ఇద్దరు దెబ్బలకు విడిపోతారట్రా. అందుకే పెద్ద అని చెప్పాడు, జీవితంలో ఎప్పుడు మీరు ఇద్దరు పంతాలు పెట్టుకోవద్దని. ఓ పని చేద్దాం, రేపు మన అరవింద్ గారు బర్త్డే. ఆ బఫేలో వాళ్ళిద్దరు నాకు తోస్తామనుకో, మన పెద్దని ఇలా కుమ్ముతూ అలా లుక్కిస్తాడు, ఆవిడ కూడా ఇలా కలుపుతూ అలా లుక్కిస్తుంది. ఆ తర్వాత కప్లింగ్ అయిపోద్ది. తర్వాత దేశమే గంగా బెత్తి. ఇది స్టోరీ ఎలా ఉంది? ఓకే. రండి. నాకు ఇలాంటి పార్టీస్కి రావడం అలవాట్లేదు. అబ్బా ఏంటి మేడం, ఎప్పుడు బ్యాంకులో అకౌంట్లు అంటే ఎలా? మన మనుషుల మధ్య ఉండాలి, మన మనుషులకి దగ్గరగా ఉండాలి, హుషారుగా ఉండాలి. రండి. అసలు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నిన్నెవరు పిలిచారు అసలు? అతను నాకు ఫ్రెండే. నువ్వు ఈ పార్టీకి వస్తావని తెలుసుంటే నేను వచ్చేవాడే కాదు. నువ్వు వస్తావని తెలిస్తే నేను ఈ హోటల్ గడప కూడా తొక్కేదాన్ని కాదు. నేను ఈ రోడ్లోనే కాలు పెట్టేవాడి కాదు. డాడీ, మీరు భోంచేసినండి. మీరు భోంచేయకపోతే మా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. నేను బయట వెయిట్ చేస్తాను. మేడం, మీరు భోంచేసండి, లేకపోతే బాగోదు. నేను ఇంటి దగ్గర ఉంటాను. ఇటే వెళ్ళండి. థ్యాంక్స్. మేడం సార్. ఓ, స్వీట్ తీసుకొచ్చావా? గులాబ్ జామ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. స్వీట్ తింటారో లేదో కనుక్కుని కదా పెట్టాలి. ఆయన స్వీట్ తినరు. ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. సారీ మేడం. నా జీవితంలో తీదనం ఎదురుగి లేదు. కనీసం తినడానికి కూడా తీపి రాకపోతే ఎలా? కొందరొంటికి స్వీట్ పడదు, అందుకే వాళ్ళు స్వీట్ దూరంగా ఉంటారు. స్వీట్ వాళ్ళకి దూరంగా ఉంటుంది. అది సరే, వాళ్ళిద్దరూ ఇలా దూరం అయిపోకుండా ఉండడానికి మనిద్దరం ఏమైనా చేయగలమా? అదే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. హలో ప్రకాష్ గారు, బాగున్నారా? బాగున్నారండి? బాగున్నా అండి. ఏమండి, మీకు తెలిసిన పెళ్లిడికి వచ్చిన ఒక మంచి అబ్బాయి ఉంటే చెప్పండి. అదేంటండి, మీకు పిల్లలెవరు లేరుగా? నేను బాధ్యతగా చూసే ఒక అమ్మాయి ఉందండి. ప్రేమించి మోసపోయింది. ఆ అమ్మాయికి వెంటనే పెళ్లి చెయ్యాలి. చదువు సంస్కారం ఉన్నవాడు, అబద్ధం ఆడనివాడు, ముఖ్యంగా చెడు తిరుగుళ్ళు తిరగనివాడు, చెడ్డ పనులు చేయనివాడు కావాలి. ఆడదానికి అంత పొగరు అవసరమా? సరిగా సమాధానం చెప్పడం పొగరా? తీపి తింటాం ఆరోగ్యానికి మంచిది కాదనడం తప్ప? పెటకారంగా మాట్లాడితే ఏదైనా తప్పే. నీకు దానంత పొగరొచ్చింది. ఏయ్, దాన్ని గీన్ని అనకు, మేడం అను. గోంగూర, ఆవిడ పక్కనే ఉంటున్నావు కదూ, నీకు ఆవిడ లక్షణాలు అన్నీ వచ్చాయి. కాదు, ఆయన దగ్గరే ఉంటున్నావు కదూ, అందుకే ఆయన పొగరంతా వచ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆడదానికి పద్ధతి ఉండాలి గాని ఆవిడ పంతం ఉండకూడదు. ఆహా, అతను ఇంత వెనకేసుకొస్తున్నావంటే ఇప్పుడు నీ గురించి ఆలోచించాలి. అవును, పంతంగా అడగట్లేదు, పద్ధతిగా అడుగుతున్నాను. మన కుక్క పిల్ల గొడవ నిజమే. ఇప్పుడు నేను దాన్ని వదిలేయమంటే నువ్వు నిజంగా వదిలేస్తావా లేదా? అది నిజమైతే నేను వదలను. నేను నిన్ను వదిలేస్తే? నేను నిన్ను వదిలేస్తాను. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి అతని స్వభావం ముందుగానే తెలిసింది. ఇలాంటప్పుడే కట్టుకథలు చెప్పి మన తలలు ఉంచుతారు. పరిస్థితి చేయి దాటక ముందే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ మాట నీ బ్రతుకు చెడగొట్టడానికి నేను చెప్పటం లేదు, నీ బావ కోసం చెప్తున్నాను. నేను అర్థం చేసుకునే ఇంకో కుర్రాన్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అరే బావా, కథ ఏంటో ఇలా అడ్డం తిరిగింది. చిరుకు చిరుకు గాలివానైంది. ఏ డిప్రెషనా? డిప్రెషన్ కాదు, బ్లడ్ ప్రెషర్. వాళ్ళిద్దరిని కలుపుతుందని పూర్తిగా మీరిద్దరు విడిపోయారట్రా బాబు. లేకపోతే అది ఎప్పుడు ఆవిడనే వెనకేసుకొస్తుంది. అందుకే ఆ బ్యాంక్ అమ్మ సుతకచ్చాల పామిని నీకెసరు పెట్టింది. ఇప్పుడు ఏమైందిరా? ఆవిడి మన సుభద్రకి వేరే పెళ్లి సంబంధాలు చూస్తుందంట. శుభు, ఏమిటి ఆవిడ నీకు పెళ్లి సంబంధాలు చూస్తోందంట? మరి నా బాధ్యత ఆవిడదే కదా. చూడు, మన ఇద్దరం విడిపోయింది వాళ్ళిద్దరిని కలపడానికి, అంతేగాని వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కాదు. వేళాకోళం శ్రీకాకుళం కాకముందే ఆవిడ దగ్గర చెప్పేద్దాం. ఏమని? మన గొడవ నిజం కాదు, నాటకం అని. మొదలైంది నాటకం కావచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నది నిజం. ఓహో, ఆవిడ సంబంధం చూస్తే నువ్వు చేసేసుకుంటావా? మనిషిగా నాకు విలువిచ్చేవాడిని చేసుకోవడంలో తప్పే ఉంది. తప్పు లేదా? లేదు. నిన్ను ఏమిటి దౌర్జన్యం? బయటికెళ్ళు. నీకే చెప్తున్నది, బయటికెళ్ళు. తన జీవితం గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు?
మీ జీవితం ఊడగొట్టుకుంది చాలక తన్ని కూడా మీలా చేస్తారా? తన బ్రతుకు నాలా కాకూడదని చేస్తున్నాను. చెయ్యండి చెయ్యండి, ఎలా చేస్తారో నేను చూస్తాను. అలా చేసిన రోజున మొత్తం మొత్తం బాంబు పెట్టి లేపేస్తాను. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు, పోలీసులు పట్టిస్తాను. పోలీసులు కాదు, ఆర్మీని పిలుచుకోండి, నాకేం భయం లేదు. సుభద్రకి మరో పెళ్లి ప్రయత్నం జరిగిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. చూసావా, వాళ్ళ వంశమే అంతా జీవితాలతో ఆడుకుంటారు, ఎదురు తిరిగితే హత్యలు చేస్తారు. అసలు వీడికి ఇచ్చి పంపించింది ఆయన. ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. వెళ్ళి ఆయనతోనే తేల్చుకుని వస్తాను. బాన్ బాంబరి మురికి చేత బజా అటాక్ వచ్చేస్తుంది. ఈవిడేమో అగ్గిపుల్ల, ఆ సేతురాజేమో పెట్రోల్ ట్యాంకు. వీళ్ళిద్దరు మధ్యన పడితే పాసల పొడి బ్లోటే. ఆవిడ గేట్ దాటేలోగా మన గేట్ దూకేయాలి. ఉస్కో! అమ్మో వచ్చేసింది బాబు. అబ్బు. ఎక్కడో చూసినట్టుంది. నిరంతరం మీ సేవలో ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియానా? ఇండియన్ ఎయిర్లైన్స్ అనుకోండి. ఒకసారి పైన చూడండి, ఇప్పుడు కింద చూడండి. అందరూ ఎదవలే. ఛే!